ఆయన అరుస్తాను కరుస్తాను అంటాడు, నా రూటే సపరేట్ అంటాడు. కానీ ఇప్పుడు ఆయన రూట్లోనే వెళ్ళి ఆయనకు దెబ్బ వేసేసింది చంద్రబాబు సర్కార్. ఆయనే నటుడు మోహన్ బాబు. మోహన్ బాబు నోటి దూల అవకాశవాద రాజకీయం చివరికి ఆయన యూనివర్సిటీ కొంప ముంచేసింది. ఎంబీ యూనివర్సిటీ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందని 26 కోట్ల రూపాయల ఫీజులు విద్యార్థుల నుంచి వసూలు చేసిందని ఆరోపిస్తూ ఏపీ హయ్యర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ ఏకంగా యూనివర్సిటీ గుర్తింపునే రద్దు చేయాలని కోరింది. అంతేకాదు ఈ ప్రైవేట్ యూనివర్సిటీని స్వాధీనం చేసుకుని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి అప్పగించాలని సిఫారసు చేసింది. మోహన్ బాబుకి ఇది మామూలు దెబ్బ కాదు. దాదాపు దశాబ్దానికి పైగా టీడీపీ అధినేత చంద్రబాబు మోహన్ బాబు మధ్య మాటలు లేవు. గతంలో తెలుగుదేశానికి సొంత మనిషిలా ఉండే మోహన్ బాబు ఆ తర్వాత రకరకాల కారణాలతో దూరమై చాలా కాలంగా పార్టీతో చంద్రబాబుతో విభేదిస్తున్నారు. ఈ క్రమంలోనే 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి జై కొట్టారు ఆయన. అప్పుడు సీఎం చంద్రబాబును గట్టిగా టార్గెట్ చేశారు. ఇంకా చెప్పాలంటే నాడు టీడీపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ మోహన్ బాబుని పక్కన పెట్టారు. మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణుతో జగన్కు బంధుత్వం ఉన్నప్పటికీ వీళ్ల పాచికలు అక్కడ పారలేదు. దీంతో వైసీపీతో కూడా మోహన్ బాబు టచ్ మీ నాట్ అన్నట్లుగానే ఉన్నారు. ఫ్యాన్ అధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ సీటు ఆశించారు మోహన్ బాబు. ఆ రెండూ కాకుండా చివరికి ఫిల్మ్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ పదవి అయినా ఇస్తారని తెగ ఆరాటపడ్డారు అప్పట్లో. కానీ నో యూస్, ఏ పదవి దక్కలేదు. పైగా అంతకుముందు టీడీపీ సర్కారు ఉన్నప్పుడు ఏ ఫేజ్ రియంబర్స్మెంట్ బకాయిల కోసం అయితే తాను విద్యార్థులతో కలిసి రోడ్డెక్కారో ఆ బకాయిల్ని కూడా పూర్తి స్థాయిలో ఇప్పించుకోలేక ఛీ ఇదా నా పరిస్థితి అంటూ చతికిలపడ్డాడు పెదరాయుడు. జగన్ వద్ద నా పరపతి అరచేతి మందాన ఉందని గొప్పలకు పోయిన మోహన్ బాబుకు చివరికి తత్వం బోధపడి మెల్లిగా బీజేపీకి దగ్గర అవ్వడానికి ప్రయత్నించాడు. ప్రధాని నరేంద్ర మోదీ తనను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి రమ్మన్నాడని ప్రచారం చేసుకున్నాడు. ఇక తన విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో నాడు టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విద్యార్థులతో కలిసి నడి రోడ్డు మీద కూర్చొని మోహన్ బాబు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆ విషయాన్ని ఇప్పటికీ గుర్తుకు చేసుకొని ఫైర్ అయిపోతుంటారు టీడీపీ తమ్ముళ్ళు. ఆ ఎపిసోడ్లో ప్రతిపక్షంగా వైసీపీ చేసిన హడావిడి కంటే మోహన్ బాబే చాలా ఎక్కువగా చేశారనే అభిప్రాయం ఇప్పటికీ బలంగా ఉంది తెలుగుదేశం క్యాడర్లో. మోహన్ బాబు విషయంలో సీఎం చంద్రబాబు మొదటి నుంచి మెతక వైఖరి అవలంబిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసే టీడీపీ లీడర్స్ లేకపోలేదు. చంద్రబాబు మెతక వైఖరి వల్లే ఛాన్స్ దొరికినప్పుడల్లా మోహన్ బాబు టీడీపీ మీద విషం చిమ్ముతూ ఉంటారని బహిరంగంగానే విమర్శిస్తుంటారు తమ్ముళ్ళు. కానీ అదంతా పాత లెక్క అని చెప్తూ పెదరాయుడికి ఊహించని షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్. గతంలో ఏ ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్డెక్కి చంద్రబాబు టీడీపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారో అవే నిధులు కాలేజ్ ఫీజుల మళ్లింపు వ్యవహారంలో ఇప్పుడు మోహన్ బాబు అడ్డంగా ఇరుక్కున్నారు. ఎంబీ యూనివర్సిటీలో తమ వద్ద దుర్మార్గంగా డబ్బులు పిండుకుంటున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదుతో విచారణకు ఆదేశించింది ఉన్నత విద్యా మండలి. విచారణ తర్వాత కాలేజీల మూసివేత, 15 లక్షల రూపాయల ఫైన్తో పాటు విద్యార్థుల నుంచి వసూలు చేసిన అదనపు సొమ్ము 26 కోట్ల రూపాయలను 15 రోజులలోపు తిరిగి చెల్లించాలని చెప్పటం మోహన్ బాబుకు ఊహించని షాకే. అయితే ఈ విషయంలో చంద్రబాబు ప్రమేయం పెద్దగా ఉండకపోవచ్చని, అంతకుమించి లోకేష్ పూనుకొని గట్టిగా వ్యవహరించి ఉండవచ్చని టీడీపీ వర్గాల అంచనా. తప్పును తప్పు అని చెప్పడానికి కూడా భయపడాల్సిన అవసరం లేదని, లోకేష్ ఆదేశాలతోనే ఉన్నత విద్యామండలి స్వేచ్ఛగా విచారణ జరిపి ఈ తరహాలో కఠిన నిర్ణయం తీసుకుంది. మోహన్ బాబు గతంలో ఎలా వ్యవహరించాడో అందరికీ తెలుసు కాబట్టే లోకేష్ తండ్రిలా కాకుండా ఛాన్స్ దొరికింది కాబట్టి ఓ ఆట ఆడుకున్నారు మోహన్ బాబుని. దీనికి తోడు మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ సైతం నేరుగా లోకేష్ను పలుమార్లు కలిసి తనతో నాన్న అన్న ఎలా వ్యవహరించారో వివరించారు. కారణాలు ఏమైనా కానీ మోహన్ బాబు విషయంలో చంద్రబాబు లాగా కాకుండా లోకేష్ చాలా గట్టిగా వ్యవహరించాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చర్చకు పెట్టేస్తున్నారు టీడీపీ వాళ్ళు. మనతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు మరి అంటున్నారు టీడీపీ లీడర్లు. నిజానికి మోహన్ బాబు చంద్రబాబుకి ఎప్పుడూ నమ్మదగ్గ స్నేహితుడు కాదు. ఇద్దరు ఒకే జిల్లా ఒకే ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ మోహన్ బాబు తన నోటితో చంద్రబాబును చాలాసార్లు దూరం చేసుకున్నారు. ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితులుగా తనకు తాను చెప్పుకునేటువంటి మోహన్ బాబు ఎన్టీఆర్ దయ వల్లే రాజ్యసభ ఎంపీ అయ్యారు. చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినప్పుడు కొద్ది కాలం ఎన్టీఆర్తో ఉన్నట్లు మోహన్ బాబు నటించాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ బాబు పంచనే చేరాడు.
అలాగని టీడీపీతో శాశ్వత సంబంధం కొనసాగించాడా అంటే అది లేదు. పెద్ద కొడుకు విష్ణు జగన్ చిన్నాన్న కూతుర్ని పెళ్లి చేసుకున్న తర్వాత మోహన్ బాబు మొత్తం ప్లేట్ ఫిరాయించి జగన్ వైపుకు వెళ్ళిపోయాడు. మా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పరోక్షంగా వైసీపీ కూడా మోహన్ బాబుకు సహాయం చేసింది. కానీ మోహన్ బాబు వ్యవహార శైలి తెలిసి జగన్ అతన్ని దూరంగా పెట్టాడు. చివరికి నోటి దూల అహంకారం వల్ల అటు జగన్కి దూరమయ్యాడు మోహన్ బాబు. ఎంబీ యూనివర్సిటీలో అక్రమంగా వసూలు చేసిన ఫీజులు కన్నప్ప నిర్మాణం కోసం డైవర్ట్ చేసినట్లు ఆధారాలు దొరికాయి. దీంతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ మోహన్ బాబుని పూర్తి స్థాయిలో ఇరికించింది. చంద్రబాబు పాత మిత్రుడే కదా, ఏదో మేనేజ్ చేసేద్దాంలే అనుకున్న మోహన్ బాబుకి చుక్కలు చూపించేశాడు లోకేష్.